హలో, ఎక్కడున్నావే నువ్వు? నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడంతో బుద్ధి తక్కువ కొట్టలేదు. బ్యూటీ పార్లర్ లో ఉన్నావా? నువ్వు సినిమాకి వస్తున్నావా, ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా? సూపర్. చెప్పు, ఏంటి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయావా? వాడెవడో బీట్ కొడతాడా నీకు? కొట్టాడు మరి. నీ గెట్టప్ అలా ఉండుంటది. నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది ఎందుకు కదా? సూపర్. వీడెవడు? ఎవడో నన్ను కూడా అదోలా చూస్తున్నాడు. నువ్వు లైన్లో ఉండు. ఏడు సూపర్. నువ్వు లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఎవడరా నువ్వు? ఏం లేదు సార్, 100 రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తాను. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. ఏం పెడతావురా? రాండి సార్, చెప్తాను. ప్లీజ్ రండి, చెప్తాను. ప్లీజ్ కమ్. స్టాండ్ దేర్. ఒక్క నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను. ఓ అదే సరే కానీ. ఈ కుడ్ టాక్ ఫోన్ నౌ. చెప్పు. ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు. పెద్ద లఫుట్ గేళ ఉన్నాడు. ఓకే ఓకే, నువ్వు కూడా త్వరగా వచ్చాయి. నువ్వు కూడా గీంచుకుంది కానీ 100 రూపాయలేనంట. ఆటో వాడిని తొందరగా ట్రై చేయమని చెప్పు. త్వరగా వెళ్ళమని చెప్పు. సార్ అయిపోయింది సార్. అయిపోయిందంటే లైన్ లో ఉండు, లైన్ లో ఉండు. త్వరగా వెళ్ళమని చెప్పు ఆటో వాడిని. బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. వాడిని అడిగి తీసుకో. వాడిని అడిగి తీసుకోరా. వాడిని అడిగి తీసుకో. మీ బొమ్మే కదా సార్. హలో, త్వరగా బయలుదేరేస్తున్నావా? త్వరగా రా. ఏంటా సౌండ్? యాక్సిడెంట్? ఏ సెంటర్ లో? నేను వస్తున్నా ఉండు. సార్ సార్ నా 100 రూపాయలు సార్. 1 సెకండ్ లైన్ లో ఉండు. జాగ్రత్త. హలో సార్ సార్, మీరు టెన్షన్ లో ఉన్నట్టున్నారు. మళ్ళీ కలుస్తాను. మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. జర్నలిస్ట్ రాంబాబు నువ్వేనా? అవునండి. ఈ రోజు పేపర్లో నగరంలో దొంగతనంలోనే ఆర్టికల్ రాసింది నువ్వేనా? అవునండి. కొట్టింది నండ్రా, నువ్వు నోర్మి. ఏం రాసావు ఒకసారి చెప్పు. నగరంలో దొంగతనాలు జరుగుతున్నాయి, దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారని రాశాను సార్. కరెక్ట్ కరెక్ట్ గా చెప్పు. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు పట్టించుకుంటే బాగుంటుందని రాశాను సార్. కరెక్ట్ గా చెప్పరా. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు ఎందుకు పనికిరాని చేతకాని దద్దమ్మల్లా ఉన్నారు, ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నా స్టైల్లో రాశాను సార్. వీడేవాడు? నా కొడుకు సార్. వీడు ఎప్పుడు ఏడుస్తాడు నీకు తెలుసా? బాగా ఆకలిస్తే ఎడుతాడండి, లేదా మీలాంటి వాళ్ళు ఎవరన్నా గట్టి గిల్తే ఎడుతాడండి. వాడికి ఎప్పుడు ఆకలిస్తుందో నీకు తెలుసా? తెలీదండి. వాడిని ఎవడు గిల్లుతాడు నీకు తెలుసా? తెలీదండి. పోనీ వాడు ఎప్పుడు ఉచ్చపుస్తాడు నీకు తెలుసా? తెలీదండి. ఎప్పుడు నీ మీద ఉచ్చపుస్తుంటే అప్పగిలిగావా? చాలా కష్టం అండి. సంకలో ఉన్న కన్న కొడుకు గురించి నీకు తెలియదు. వాడు ఉచ్చపుస్తే ఆపలేవు. మేము అంతేరా. ఎక్కడు ఎవరు ఏదో చెప్తుంటే మాకేం తెలుస్తుందా? అసలు ప్రెస్టేషన్ లో ఉన్నాడు. చెప్పండి వాడికి ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వస్తే. ఇప్పుడు రాత్తాను రా. దొంగలు నా కన్న కొడుకులు లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చొస్తే తుడుచుకోవడం తప్ప ఏమీ చేయలేనంటున్న స్పెషల్ ఆఫీసర్ అని రాత్తాను రా. ఎవడండి వీడు? ఇంకా అర్థం కాలేదా? ఈడే స్పెషల్ ఆఫీసర్. ఆడి ముఖం చూడు ఎలాగుందో. అసలు ఈడే ఈ దొంగతనాలన్నీ చేయించాడని నా డౌట్. అది కూడా రాసేస్తాను. రాసి ముందు ఇల్లు మార్చేస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. ఏదో సరదాగా అంటాం కానీ నిజంగా రాసేస్తామేంటి? ఎవరమ్మా ఇద్దరం పెడితే బాగోదురా. సూపర్. ఎవడ్రా నువ్వు? ఏంట్రోలో తొంగి చూస్తున్నావు? ఏంట్రోలో తొంగి చూస్తున్నావు? కొట్టకండి, చూడండి. ఇఫ్ యూ లైక్ ఇట్ గివ్ మీ 100 రూపీస్. 100 రూపాయలు. ఇది నాదా? అంటే కొంచెం అటు ఇటుగా. ఎంతడిగా? 100.
500 తీసుకో. బాగా వేసినందుకు కాదు, బాగా వేయనందుకు. అదేంటి సార్? నేను దొంగని, యు మీన్ టీఫ్? చోర్. చోర్. మళ్ళీ ఎప్పుడైనా బొమ్మ గీయడానికి ట్రై చేసావా? Hi sir, what can I do for you? Tell me what you want. Any cocktail? బయట ఒక రెడ్ బైక్ ఉంది, ఎవరిది? అక్కడ టాటా షాప్ ఓనర్ ఉన్నాడు, అతను. ఓ ఏంటది బుద్ధి లేకుండా? ఓ యా 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 దిస్ డిజైన్ ఫర్ యూ ఓన్లీ. నాకు విషయం అర్థమైపోయింది. ఎంతకాలం ఈ టాటూలు గీటూలు వేసుకుంటూ సంపాదిస్తాం? దీనికంటే దొంగతనాలు చేయడం బెటర్. ఏ డబ్బున్నోళ్ళు చూడడం ఫాట్ లేపే, ఏ బ్యాంకో చూసుకోవడం దడేల్. దొంగతనం అంతా ఈజీనా? ఈజీ కాదేటి, అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా? ఏటీఎం మిషన్ 5 నిమిషాల్లో లేపేయచ్చు. లింగు లింగు అంటూ ఒకటి కాపలా ఉంటాడు, అన్ని గిమ్ గిటర్ అంతే. పోలీసులు పట్టుకుంటే అబ్బో పోలీసులు గాడి గుర్తే కాదు, వాళ్ళకి బాడీ ఉంటుంది కానీ బ్రెయిన్ ఉండదు. నాలాంటి స్మార్ట్ ప్లాన్ చేశాను వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? చెప్పు, టెల్ మీ వాట్ థింక్. వాట్ ఆర్ డూయింగ్? Hey, who is this? No, 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 don't do like that. No. వీడిని స్టేషన్ కి తీసుకెళ్లి జాయింట్లు తీసేంద్రా. No, sir. Okay, sir. సాలే పోలీసులకి బ్రెయిన్ లేదంటావరా? సూపర్. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో, నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైజ్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. నీ ముఖం చూస్తే చెప్పబుద్దోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి, రోడ్డు మీద. వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్ స్మాల్ డౌట్, ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా సరిగ్గా గీ. Yo, kick that fat back. You better come on, come on, come on. ఏ ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. ఆయన బొమ్మ గీసావేం? చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేని వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. Come on, come on, come on. You better come on, come on, come on. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా, క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్. గో గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, మీకు కూడా చెప్పండి. యో బేబీ. Come on, come on, come on, come on. You better come on, come on, come on. Come on, come on, come on, come on. You better come on, come on, come on. Yo baby, you can see now. You better come on, come on, come on.
ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరీ పాపులర్ అయిపోయి పాపులారిటీ గీసిస్తావా? ఇట్రా, ఇట్రా. సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ లో ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ఆ. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ప్రామిస్. ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంఘం నాకు కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి రైట్ సైడ్ ఎవరిలో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం కెనాట్. ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. తీసుకో తీసుకో పెన్సిల్ తీసుకో తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. చూస్తున్నా. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మ అయినా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్ అయితే Now, let's check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it hot. అయిపోయిందా? Shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురుగా కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు. మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలు పోతున్నా? ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. 6 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. Yeah, get up off of that thing. Dance and shake and let's swing. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు. బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. Come on, come on, come on, come on. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ? గుర్తు రావట్లేదు కదూ? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ.
అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళైందా? కానీ అక్రమ సంబంధాలన్నీ? అబ్బాయి అలాంటి ముగ్గురుతో 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 గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే, రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేనే సార్. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తాను సార్, ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు, టీ తాగు, టీ తాగు. బొమ్మను చూసి బొమ్మేయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మేయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మేయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మేయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్. వెయ్యిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి. కమా, ట్రై చేయి, ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీశాడు. వీడిని ఎక్కడ చూసానే? రే కాస్త జుట్టువే, జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తా, ఎవరిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. సో ఇది నువ్వు కాదు. నో సార్, నువ్వు చూసింది ఎతనేనా? అతను కాదు సార్, నెగిటివ్. వీడే సార్. గ్యారంటీ ఏంటి? వీడే సార్. నేను నిన్ను నమ్మలేను. నిన్న నీ గోవాలో రాబరీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు, తెలియదు. దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నోరు మూసుకుని పో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి, పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నా టెన్షన్లు నాకు ఉన్నాయి. మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారండి? నమస్తే సార్. Come on, come on, come on, come on, come on. ఎవడి బొమ్మ వేసావరా? మీ బొమ్మే. ఏదో డబ్బులు వస్తాయని. డబ్బులు ఇచ్చారా? లేదు సార్. వాళ్ళేమిస్తారు గానీ ఇందా. అయ్య బాబే, గోవా. రేయ్, అదెందుకు ఇచ్చానో తెలుసా? నువ్వు నా బొమ్మ వేయడం వల్ల మాకు మంచి జరిగింది, ఓ నిజం తెలిసింది. అందుకని బొమ్మేస్తావా? నాది వాడి చెల్లిది. సూపర్ చేస్తానండి. స్టేషన్ లో ఏసీ వేసి చెయ్యి బాగా ప్రాక్టీస్ అయిపోయింది. సూపర్. మా ఆవిడ నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని తల గోడకొచ్చి టపా టపా కొట్టుకుంటే బొప్పి కట్టి. భయ్యా నేనేం చేసానో తెలుసా? మా ఆవిడ పూజ చేసుకోవడానికి 5 గంటలకి అలారం పెడితే నేను 2 గంటలకి మార్చేసా. అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటోళ్ళు లేచి బండ పూజలు పెట్టేశారు. నమస్కారం సార్. ఏరా మూర్తి, టూర్ ప్లాన్ ఏం చేసావు? మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్ట్ కి, కీరవాణి గారు జూరిక్ కి, దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లిన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్. మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకొస్తాం సార్. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్. సరేరా, రెమ్యూనరేషన్ సంగతి ఏంటి? జస్ట్ పీనట్స్ సార్, తలా 2 లక్షలు. 2 lakhs పీనట్సా?
వాళ్ళని ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఎరా అన్ని రెడీ అయినా ఇదే ఈ శాడీ చెప్పడం వల్లే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు. వీళ్ళందరినీ తీసుకురావడం నేను నాన్న తంటాలు పడ్డాను తెలుసా అండి. అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారో మాకు తెలియక్కలేదా పీటర్ సెండ్ దెమ్ వన్ బై వన్. హలో థ్యాంక్ యూ. ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా? మీరు నా మీద ఎక్స్పెక్ట్ తో తీస్తున్నారేమో. అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా. ఎరా సరిపోయిందా బాగా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది డోర్లు గుద్దుకోవటం. నో ఐఎమ్ ఎ డాన్సర్. ఆ డాన్స్ దేవుందిలే ఇవాళ రేపు ఎవరైనా చేస్తున్నారు. యు నో మై స్పెషాలిటీ ఏంటో? సింగిల్ లెగ్ వంటి కాలం మీద డాన్స్ చేస్తా. రియలీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్. ఐ విల్ గివ్ ద ఛాన్స్. కెన్ ఐ? టేక్ ఇట్. థ్యాంక్ యూ. I think this is mango juice, right? ఎగ్జాక్ట్లీ. Music. యా Waiting for single leg dance, right? Can you stop the music? స్టాప్. వాట్ హ్యాపెండ్ మ్యాన్? స్టమక్ అప్సెట్ అయింది. వేర్ ఇస్ ద బాత్రూమ్? అంత అర్జెంటా? చాలా అర్జెంట్. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్ ఇది? డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా? బాత్రూమే కావాలి. మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసి వెళ్ళవయ్యా. Pen. విచ్ వే? టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. Oh, so long. ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్. బాత్రూమ్ ఖర్చు 2 lakhs. ఏంటి ప్రసాద్ గారు మీరు చెప్పేది? ఆర్ యు ష్యూర్? అవును శేఖర్, నా మేనగాళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళల్లో పడిపోయింది. నేను ఇల్లు తీసుకొస్తానమ్మంటే వద్దు, నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది. రాసుకోవడం పూసుకోవడం వెంకీతోను లైఫ్ రిస్కులు మాక. ఆ దూకేదో వెంకీ దూకోను. ఒరే పిచ్చోడా, నిన్ను ఆట పట్టించడానికే వాడితో క్లోజ్ గా మూవ్ అయింది. వాట్ యు మీన్? ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతూనే కదా. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నా. ఇప్పుడు అర్థం చేసుకున్నావు కదా, దూకే. ఎందుకు సార్ లైఫ్ రిస్క్? ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖర్ రాజు, ప్రేమలో ఎంతో నీకు తెలుసా? అయినా దూకేలా? ఇది అంతే అనుకుని దూకే. ఆ పాస్పోర్ట్ ఎలా ఇచ్చే? పాస్పోర్ట్ ఎందుకండి? ఎందుకు తెలుసుకోండి? నాకేం ప్రాబ్లం? అయ్యా, వాడికి ఈత రాదంట, చచ్చిపోతాడేమో. వాడికి ఏమన్నా అవుతే కేసు అవుతురా? ఎలాగా? థ్యాంక్స్ భయ్యా, యూ సేవ్ మై లైఫ్. పూజ నా వైపు మొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా? అది కదా భయ్యా. నోరు మూసుకో, మాట్లాడుకు, నేను విన్నో. అరే ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం రేపు సిల్లీగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడే సిల్లిగా అనిపిస్తుంది భయ్యా. గుడ్, నువ్వు అలా సిల్లీగా ఆలోచించు, మనసు తేలిక పడుతుంది. అవును, పూజనే చూసావా? నేను చూడలేదు భయ్యా. సర్లే, నేను చూసుకున్నా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు తోసేసారు చెప్తామంటే విననేంటి? ఈ అమ్మ ముష్టి రాగుడి అమ్మ ఏరియలు. పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాడిని లవ్ చేస్తుందని ఎలా నమ్మారా? నమ్మారు కాబట్టే కదా భయ ఆడుకుంటున్నాం. దుర్భగులారా, దేశం కానీ దేశాలు మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా? ఉండండి, ఈ విషయం వెంకీ చెప్పేస్తారు. చెప్పారా? చెప్పేయ్. నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేశారన్న విషయం కూడా చెప్పేయ్. వాట్ ఆర్ యు టాకింగ్? ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. సార్ ఈ విషయం నేను ఎవరికి చెప్పండి సార్. నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేయండి సార్. పని పూర్తయిన తర్వాత ఇస్తాం. అప్పటి వరకు వాచ్ ద గేమ్. మన గురించి తెలిసిపోయినట్టుంది, పోలీసులు వచ్చారు. పోలీసా? అయితేనే జప్. ఆయన పెట్టుకుంటా అన్నా చెల్లి పారిపోతుంది. పట్టుకురా బాబర్తి. అన్నా నువ్వు చూడరా. ఆ గోపిగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలాంటాడు, ఎటు తప్పించుకోలేడు. ఇదిగో మీ ఇద్దరు ఇటేళ్ళండి, మీ ఇద్దరు ఇటేళ్ళండి. నువ్వు ఇటెళ్ళు. వచ్చింది అట్నిచ్చారా? అయితే నువ్వే చెప్పేటెళ్ళలో ఇటు పద. దానికి కొట్టాలని చెప్పచ్చు కదా. రాయ్ సార్, వాడు పారిపోకుండా కింద కాపలా కాయండిరా. ఓకే సార్.
బాబాయ్ పైన ఉన్నాడు ఎల్లో సరిగ్గా చెప్పరా ఇటెల్లో బాబాయ్ ఇటు వచ్చేసాడు మళ్ళీ వీళ్ళకి చెప్పడం కంటే మనం పట్టుకోవడం బెటర్. ఛీ! ఏంటి ఏమైంది? నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. నన్ను కాపాడండి. ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను. నన్ను కాపాడేవాడు ఎవడో లేడు. నిన్నే కాపాడతాను. సరే సరే, వేరే ఎవరిని ఎత్తుకో. అన్నయ్య, కనీసం ఈ కట్లన్నా ఇప్పన్నయ్యా. అన్నయ్య సీరియస్ టైంలో సెంటిమెంట్ ఒకటి. ఏం చేస్తాం? ఇప్పుతాం. అచ్చి బాబోయ్, ఈడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకొచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టేశాడా? థ్యాంక్స్ అన్నయ్య. నేను చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టంటా. సారీ అండి, చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి. అంటే ఇంకోసారి పడతా. లే. చెట్ట నీ అయ్యా పోలీసు తుడిచేస్తానులే. ఏ, చెయ్యి. సారీ. గోపిగాడు వెతకకుండా ఇక్కడేం చేస్తున్నావురా? ఈ అమ్మాయి ఎవరు? ఇది కూడా గోపికలు ఎవరే? గోపి ఎవరండి? ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా ఆడు. ఎందుకు కొట్టావ్? ఆయన నాకు అన్నయ్య లాంటి వాడు. పోరా. కొడదాం అనుకుంటున్నావా? లేదురా, ముందా గోపిగాడు ఎక్కడున్నాడో వెతుకు. అలాగే వెళ్ళు. వెళ్ళిపోయా. నా ఉడ్బీని రేప్ చేయాలని ట్రై చేస్తారా? నీ అబ్బా దొరికింది. అయిపోయారు రేయ్, అయిపోయా. Yeah, 500. 1, 500. 2, 500. 3. ఈ అమ్మాయి నీకెలా తెలుసు? లవ్వా? నో మనీ లేచిపోయింది. One kiss 2000? Yeah, 2 kiss 2000. It's a 2 cost, yeah. Take 10% discount. Credit card accepted? No. Only cash. Yes. నమస్కారం అండి. ఏ. ఈ గోపిగడు బిన్ లాడెన్ టైప్ అనుకుంటా. ఎక్కడున్నాడో తెలియట్లేదు. దీని ఫోటో అటు తిరుగుతున్నావేంటి? లవ్వా? ఇది పెద్ద డెక్క.
పించోళ్ళు కూడా వాచ్మెన్ కింద పెట్టుకుంటున్నారా చిచ్చే ఇప్పుడు అడుగు డబ్బులు ఇంత కట్ట ఈ డేట్ అయిపోతుంది 99 I love her 2000 express 2001 she accepted 2002 city full roaming 2003 marriage fix but in between enter the dragon she's jump I catch understand అర్థం కాలేదా I see. Namaste. See you coming. Body shivering. నాకు అలాంటి అలవాట్లేదు. అరే పొద్దున్నే వేస్ట్ క్యాండిడేట్ నేనా ఎందుకు ఏంటండి పిలిచారు? సూపర్ ఫిగర్. నడువు ఓకే, మరి ఫేస్ కనపడదే. ఈ పిల్లకి కాస్త సిగ్గెక్కువ, ఫ్యామిలీ టైప్, అందుకే నడుము బొట్టు చూపించింది. మరి ఫేస్ చూడాలంటే పైసలు ఇస్తే ఫేస్ ఏంటి బాడీ వేడి రెండు చూడొచ్చు. అమ్మా ఈ పప్పులు నా దగ్గర ఉడకో, పిల్లని చూపించు తర్వాత డబ్బులు. ఒక 500 రూపాయలు అడ్వాన్స్ కొట్టండి. హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు? ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. దాంట్లో రూమ్ బుక్ చేయండి. చేస్తే కరెక్ట్ గా 7 గంటలకి టింగ్ టింగ్ అని అమ్మాయి బెల్ కొడుతుంది. కొడితే తలుపు తీయండి. తీస్తే అమ్మాయి లోపల లాక్కుండి తలుపేసేయండి. చేస్తే ఫుల్ ఎంజాయ్. అమ్మా నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా? 500 తీసుకుని అమ్మాయి రాకపోతే? చాలా తెలివితేటలు ఉన్నాయి మనకి. మరి ఏంటనుకున్నావు? సరే నాకు 50 పైసే వద్దు, మొత్తం డబ్బంతా అమ్మాయికి ఇచ్చేయండి. అది ఈ మాట చెప్పావు, నమ్మకం కుదిరింది. ఇంతకి మన పేరేంటో? బి బాలరాజు. బి అంటే బురిడి, బురిడి బాలరాజు. ఫేస్ తగ్గట్టే పేరు గుర్తుంది కదా. కరెక్ట్ గా 7 గంటలకి హోటల్ ఫుల్ మూన్. ఫోటో చేడతా. ఓకే ఇదిగా 7 కదా. ఓకే గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నాకు రూమ్ కావాలి సార్. పేరు? బాలరాజు. బురుడి బాలరాజ్. యా. రూమ్ నెంబర్ 22 ఆల్రెడీ బుక్ అయింది. ఆల్రెడీ బుక్ అయిందా? ఎవరు బుక్ చేశారు సార్? నడుము మడత నల్లి. ముందు అడ్వాన్స్ కట్టండి. ఎంతండి? ఎన్ని నైట్స్ ఉంటారు? 1 ఫుల్ నైట్ సార్. అయితే 2000 కట్టండి. 2000? ఇది మరీ ఎక్కువ సార్. అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి, 200. వద్దులేండి, ఈ హోటల్లోనే కావాలి. నళిని ఇక్కడే ఉంది కదా. ఇదిగో కీస్ ఇవ్వండి. మరి టూ మచ్ సార్, ఇది వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటున్నారు. నాకు రూమ్ కావాలి. పేరు? జోగి. కలవకుంట్ల జోగినాథం. రూమ్ నెంబర్ 23. ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా? ఎవరు చేశారు? నడుము మడత నల్లి లేవా? అడ్వాన్స్ నడు సూపర్ గా ఉంది. మనిషి ఎలా ఉంటుందో ఏంటో. పౌడర్ వేస్తా. శభాష్. వచ్చేసినట్టుంది. వస్తున్నానమ్మా. సార్ రూమ్ సర్వీస్. రూమ్ సర్వీస్ సార్. రూమ్ సర్వీసా? అక్కర్లేదు, లేళ్ళు. ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు వీడు? ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదే, ఇంకా రాదే, ఇంకా రాదే. వచ్చేసినట్టుంది. కరెక్ట్ గా మాటలోనే వచ్చేసింది. సార్ హౌస్ కీపింగ్ సార్. రూమ్ క్లీన్ చేస్తాను. హౌస్ కీపింగా? అవును సార్. రూమ్ క్లీన్ చేస్తావా? ఎస్ సార్. బానే ఉందిగా రూము? అవును సార్. అక్కర్లేదు, ఎడవే బాబు. ఓకే సార్. వెళ్ళు. రూమ్ క్లీన్ చేస్తానంట. రూమ్ క్లీన్ టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాంటే. ఓ రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ
మా చిలకం ప్రేమ మలకం వచ్చిందిలే వచ్చిందిలే 1 minute వచ్చేస్తాను 1 minute అరే వస్తున్నాను లాండ్రీ సార్ ఏం బాబు ఆ లాండ్రీ సార్ ఉతికేయండి నన్ను ఉతికేయండి బాబు ఇస్త్రీ వద్దా సార్ ఆ ఇస్త్రీ సార్ పడుకోబెట్టి ఇస్త్రీ చేయి నన్ను ఎలా ఆ. ఎలా చి 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 చి. సొమ్ముపై దుమ్ము పట్టడం అంటే ఇదే వస్తుందిలే కంగారు ఎక్కువ నీకు కంగారు ఎక్కువ దరిద్ర రావే నా చెల్లియా చెల్లియా రావే నా వచ్చేసి ఈసారి వచ్చేసి ఈసారి వచ్చింది దా దా బాడీ మసాజ్ సార్. బాడీ మసాజ్ చేస్తావురా నువ్వు అవును సార్. ఓ పని చేయరా నువ్వు పడుకోరా నేను బాడీ మసాజ్ చేస్తాను పడుకోండి నువ్వు హౌస్ కీపింగ్ రూమ్ సర్వీస్ చూడు రండిరా బాడీ మసాజ్ చేస్తాను అమ్మా రూమ్ రేట్ కట్టించాడు 2000 అడ్వాన్స్ తీసుకున్నాడు ఎక్కడా సొట్టబుగలాడు వాడు కనపడితే చెప్తా వాడిని వదిలిపెట్టను ఎక్కడ ఉన్నాడు ఏమో అయ్యో ఏం గురు ఎన్ని రూములు బుక్ అయినాయి? మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి. చూసారా ఏగలు కొట్టుకుంటున్నా మీ హోటల్ ని ఎంత హౌస్ఫుల్ చేశాను. యు ఆర్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా కమిషన్ నాకు కొట్టేస్తే నేను జంపు కట్ట బరువు. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇదేంటిది మన వెనక పోలీస్ జిప్ కదా రావాల్సింది అంబులెన్స్ వస్తుంది. ఇదేంటి అయిపోయింది కొంపతీసి నా కిడ్నీలు అమ్మారు కదా. హలో బద్రి నువ్వా? నీకేమైంది అంబులెన్స్ ఎక్కావు? నువ్వు ఎక్కువ నీతో మాట్లాడాలి. నీతో మాడితే నాకేం లాభం? కోటేశ్వరుడు కల్లుడు చేస్తానయ్యా. ముద్దొస్తాను వెబ్సైట్. కంగ్రాచులేషన్స్ నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు. కరెక్టే అని అంటున్నారు. మీరు సిబిఐయా? కాదు నీ పార్టీ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ క్యాష్ పార్టీ. నేను చెప్పినట్టు నటించావంటే నీకు ₹1,00,000 ఇస్తాను. జీవించవంటే ₹1,00,00,000 ఇస్తాను. అంటే మీరు హోటల్ కడతారా? పని పూర్తయితే నువ్వే కట్టుకోవచ్చు 5 స్టార్. మటన్లో మానభంగం తప్ప ఏమైనా చేస్తాను. అవేవి కావు. అవైతే నీకు ఎందుకు ఇస్తావయ్యా స్వామి? మా నాన్నకి జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి. పగ మీ నాన్నకి అన్యాయం జరిగితే నే పక్క తీర్చుకోవడం ఉంటాయి బాబు. మీది రాయలసీమ. ఏరియా ఏంటన్నది కాదు పని ఏంటన్నది ముఖ్యం. వాడు నన్ను పెళ్లి పెట్లు ఎక్కిస్తాడనుకుంటే మా నాన్నని పాడెక్కించబోయాడు. ఆయన ఊరికే వదిలిపెట్టను. ఇలా రా. మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. వాడి యాక్షన్ మీ రియాక్షన్ నా డైరెక్షన్. స్టార్ట్ కెమెరా యాక్షన్. డైరెక్టర్ శంకర్ మణివర్మ. థ్యాంక్ యూ గైస్. ఓకే దిగాడు బకరాగాడు. మన రోడ్డు కట్టంగా మన ఇంటి ముందు ఏమిటాయి గొడవ? షూటింగ్ సార్. షూట్ చేస్తున్నారా? ఎవరిని? సినిమా షూటింగ్ సార్. సినిమా షూటింగ్ ఎన్నాళ్ళ నుంచో చూద్దాం అనుకున్నాను. హీరోయిన్ ఎవరో You see Miss Kajol and blasting that palace. Hero is coming. శంకర మణివర్మ అంత పెద్ద డైరెక్టర్? అవును సార్, హాలీవుడ్ లో 6 హిట్స్ ఇచ్చి బాలీవుడ్ లో రికార్డ్ సృష్టించి మన ఆంధ్ర కోసం వచ్చిన దర్శక డైనమేట్ సార్. అబ్బా ఈడేనా? అడుగో చూడమ్మా, మీ నాన్న నీ పెళ్లి ఒప్పుకోలేదు. క్లోజ్ షాట్ లో బాధ వేసింది. లాంగ్ షాట్ లో బయటకు వచ్చావు. ట్రాలీ షాట్ లో కోపంగా ఇంటి వైపు తిరిగి చూసావు. నీ కళ్ళలో నుంచి గ్రాఫిక్ రెసెస్ వెళ్ళి మీ నాన్నగారి ప్యాలెస్ ని బ్లాస్ట్ చేసేసింది. ఫ్యాంటాస్టిక్ సార్. ప్రేమకి ఎంత పవర్ ఉందో చూపించారు. ఇట్స్ ఓకే మ్యాన్. బ్లాస్ట్ చేయడానికి బిల్డింగ్ ఈ సిటీలో ఎక్కడ ఉందో చూడండి. దాని కాస్ట్ మినిమం 5 crores ఉండాలి. అంత కాస్ట్ ఎందుకు సార్? ఇంకెప్పుడు రా తెలుగు సినిమాలు ఇంగ్లీష్ రేంజ్కి వెళ్ళేది. యూ నో వన్ థింగ్, ఇన్ దిస్ ఫిల్మ్ రీమేక్ ఇన్ తెలుగు ఇన్ టైటానిక్ పడవెక్కు మునుగు. హౌ ఇస్ మై టైటిల్? వెరీ గుడ్ నో. Yes, sir. యా థ్యాంక్ యూ మిస్టర్ ప్రేమ్. We are actually in the crane camera. Like this, go up, calm down, that position. Okay? బాబు. Oh, నువ్వా? మీకోసం ఎక్కడెక్కడ వెతకను. ఇప్పుడు కనిపించాను కదా.
ఏ విషయం నాకు సింగిల్ లైన్ లో చెప్పు. మీ పెళ్లి గురించి మీ నాన్నగారు తెగ బెగ పడిపోతున్నారు. అమ్మాయి నచ్చాలి కదా. నేను తీసే 100 కోట్ల సినిమాలో హీరోయిన్ గురించి నేను కాంప్రమైజ్ కాలేదు. నాతో 100 ఏళ్ళు కాపురం చేసే అమ్మాయి గురించి నేను కాంప్రమైజ్ ఎలా అవుతాను? వాట్ ఐఎమ్ సింగ్ అండర్స్టాండ్? సార్ షర్ట్ రెడీ సార్. ఓకే మిస్టర్ ప్రేమ్, యూ ఫిక్స్ ద షకీలా క్రైమ్. ఇట్స్ నాట్ షకీలా సార్, ఓ అకేలా. ఓకే రైట్, యూ ఫిక్స్ దేర్. ఓకే మీ పెళ్లి గురించి మీరు ఏమైనా డిసైడ్ చేస్తే ఓకే ఓకే క్యాన్సిల్ దట్ మ్యారేజ్. కాజల్ కమ్ విత్ మీ. అసలు నీకు బుద్ధి ఉందా? ఏమైంది? ఇలాంటి డైరెక్టర్ నాకు అల్లుడు కదా, దిక్కుమాలని సంబంధాలు తెస్తావేమిటే? ఓ, ఆశ కూడా ఓ హద్దుండాలి. ఆయన ఎవరు అనుకున్నావు? ఎవరు? బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు. అలాగా? ఏమైనా నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. ఎలాగైనా ఇతన్ని నా అల్లుడిగా కుదరయ్యా. నేను కుదిరేస్తాగా, నువ్వు కొంచెం సెటిల్ అయిపో. యా బ్రేక్. బ్రేకా? ఏమయ్యా బ్రేక్ అన్నాడు, ఏదో విరిగింది. ఏం విరగలా, చెప్పింది ఎవరో కాదు, డైరెక్టర్ గారే. అలాగా? బ్రేక్ అంటే ఒక గంట రెస్ట్ తీసుకుంటారన్నమాట. ఆ రెస్ట్ ఏదో మా ఇంట్లో తీసుకోమను. పైన ఎండ, లోపల చెమట. అక్కడైతే మా అమ్మాయితో సేవలు కూడా చేయిస్తాను. ఆడే పెద్ద బ్రోకర్ అనుకుంటే ఆడికంటే ఈడు ఇంకా పెద్ద బ్రోకర్. ఏదో గొణుగుతున్నావు. మీ మంచితనాన్ని మనసులో స్మరించుకుంటున్నాను. పైకి కనపడవు కానీ నువ్వు అలాంటి వాడి వేరే. హలో, యా హూ ఇస్ దిస్? ఓ Bachchan ji, yeah, how are you? Yeah, I saw your black movie. It's very good, yeah. I'm coming next month in Bombay. We'll do next movie white, okay? Yeah. Understand? చెమట పట్టింది. 500 రూపాయల నోటి. చెమట పడితే 500 నోటు ఎందుకు? మోహం కడుక్కుంటే 1000 రూపాయల నోటుతో తుడుచుకుంటారు. అమ్మో, ఇలాంటి వాడి నాకు ఇది నీ చేతిలోనే ఉంది, నీ సైట్ లోనే ఉంది, నీ వెబ్ లోనే ఉంది. నువ్వే. నీ అదృష్టం ఎలా ఉందో పరీక్ష. థ్యాంక్ యూ. Actually, we are planning in songs in USA. బాబు, Yes. వీరు చిన్నబాబు గారని హాయ్. నాకు బాగా కావలసిన వారు. నేను చెప్పాను కదా బయట ప్రొడ్యూసర్ సినిమాలు నేను చేయదని. ప్రొడ్యూసర్ కాదు, పక్కింటి ఓనరు. ఓహో, డబ్బులు కావాలా? మిమ్మల్ని వచ్చి ఒక గంట సేపు వాళ్ళతో రెస్ట్ తీసుకోమంటున్నారు. Okay. పైగా మీకు పిచ్చ ఫ్యాన్. ఓహో, ఫ్యాన్ సరే. ఇంట్లో ఏసీ ఉందా? ఏదో ఏసీ ఏమిటి, బ్రహ్మాండమైన అమ్మాయి ఉంటే. స్ప్లిట్ ఏసీ ఉందంటున్నాడు. యూ మీన్ స్ప్లిట్? యా యా యా. ఓకే. యా కమ్ జస్ట్. హలో, కౌన్? ఓ షారుఖ్. యా షూట్. యా యా యా. ఇంకా ఆట మొదలైంది చూడు నాన్న. నిరంతరం నా ఆనందం కోసం చూస్తూనే ఉంటా. నాకు మాత్రం ఆడ ఇంటికి అల్లుడై నా పగ ప్రతీకారం తీరిదాకా ఆనందం లేదు నాన్న. రే సినబాబు, అయిపోయావురా. అవుట్. వర్మ గారు రండి. శంకర్ మణివర్మ అని పేరు, ఒట్టి వర్మ కాదు. అదేం పేరు చిత్రంగాను? అంటే అసలు పేరు భద్రేండి, కానీ అభిమానులంతా శంకర్ మణిరత్నం రామగోపాల్ వర్మని కలిపి ఒకటి చేసి శంకర్ మణివర్మ అని పిలుస్తుంటారు. అతని కెపాసిటీ అటువంటిది. వెరీ గ్రేట్. ఛీ, ఇల్లు నాకు నచ్చలేదు. బుక్ మీ 10 స్టార్ హోటల్. 10 స్టార్ హోటల్ ఉండదేమో. 10 స్టార్ హోటల్ లేకపోతే 2 5 స్టార్స్ లో 2 రూములు బుక్ చేయొచ్చు. పెద్ద పాయింట్. ఓకే ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ అడ్జస్ట్ అయిపోయి రేపటికల్లా బుక్ చేసేస్తాను. బ్యూటిఫుల్. వావ్, ఎవరి బాలీవుడ్ సుందరి? మై డాక్టర్ విన్సా, మేడ్ ఇన్ ఆంధ్ర. తెలుగులో కూడా ఇంత గ్లామరస్ అమ్మాయిలు ఉన్నారా? మీకు నచ్చిందా? ఈ కళ్ళతో కండమ్మ నుంచి కాజల్ వరకు ఎందరినో చూశాను, కానీ ఇంత అందగతిని ఎక్కడా చూడలేదు. డాడీ, ఎవరితను? యా యాక్చువల్లీ డైనమైట్ అండ్ మెగా డైరెక్ట్. అంటే తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ లో ఎగరేయడానికి కంకణం కట్టుకున్న ఫిలిం పర్సనాలిటీ అమ్మా. గ్రేట్. ఇంతవరకు మీరు ఏ సినిమాలు చేశారండి? చేసిన సినిమాలు ఎవరు చెప్తారమ్మా? అన్ని బొబ్బిల్ రాజా వారి బుద్ధులే. ఆయన మీరు చూసారా? చూడలేదు, ఆయన గురించి విన్నాం కదా. అదే మా అదృష్టం. ఇప్పుడే సినిమా చేస్తున్నారండి? చేయబోయే ఎవరు చెప్తారమ్మా? ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 1 ఛాన్స్ ప్లీజ్. ఒకేసారి 4 సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. ఒక్కొక్క సినిమా బడ్జెట్ 100 కోట్లు. అందుకే నా బ్యానర్ పేరు గో డౌన్ అని పెట్టాను. ఒక్క సినిమా మీద నమ్మకం లేక 4 సినిమాలు తీస్తున్నారా? నాట్ లైక్ దాట్. ఒకేసారి 4 సినిమా రిలీజ్ చేస్తున్నాను. ఒక్క టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తే మార్నింగ్ షో చూసినందుకు మ్యాట్ని ఫ్రీ, మ్యాట్ని చూసినందుకు ఫస్ట్ షో ఫ్రీ, ఫస్ట్ షో చూసినందుకు సెకండ్ షో ఫ్రీ. హౌ ఇస్ మై కాన్సెప్ట్? యూ లైక్ ఇట్? ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ రిలీజింగ్ ఆన్ 5000 థియేటర్స్. హౌ ఇస్ అంకల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నా మనసులో మాట బయటికి చెప్పుకోవచ్చు? వై నాట్, చెప్పు నాయనా. మిమ్మల్ని చూసిన కాడి నుంచి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. నాట్ యూ, యువర్ డాటర్. నేను అంత అందంగా ఉన్నానా? నీ అందం గురించి మీకు తెలియదు. మై ప్రొఫెషన్ లాంగ్ మిడ్ క్లోజ్ పెడితే మారలెస్ బ్యూటిఫుల్. యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇయర్. యా,
చిచి ఎవరండి వాడు అలా రెచ్చిపోతున్నాడు? నాకు కావాల్సింది అదే. ఆయన ఎవరనుకున్నావు? బొబ్బిల్ రాజా వారు అబ్బాయి. నాకేదో బ్రోకర్ లా కనిపిస్తున్నాడే. లేదు, మీ గురించి మా ఆవిడకి చెప్తున్నా. ఓకే ఆంటీ Yes, యువర్ yes. వైఫ్ అవునవును. హౌ కమ్ యు బోత్ ఫ్రిగ్రాన్స్ అండ్ ఫిడలిసిస్ అంటే ఒకరిని మించి ఒకరు అందంగా ఉన్నారు. నాదే ఉంది అంత పరమేశ్వరుడు దయ్యా. అంకుల్ ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ ఐ టాక్ 5 minutes సార్ 5 నిమిషాలే ఉన్నాయినా, క్యారియా. ఓకే ఆంటీ జస్ట్ బ్యూటిఫుల్ వాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? జంట కుదిరింది పెంట కుదిరింది అనిపిస్తుంది. ఏంటి? దంట కుదిరింది పంట పండింది అనిపిస్తుంది. వాళ్ళని చూస్తుంటే నాకు ఉన్న మతి పోతోంది. ఇప్పుడే ఉంది, ముందు ముందు ఉన్నది కూడా పోతుంది. సరదా మనిషి. ఒక సినిమాకి డైరెక్ట్ చేయాలంటే చాలా తెలివితేటలు కావాలి కదండి. యా హావ్ దట్ కెపాసిటీ మీ సినిమాలకి మీరే స్టోరీస్ రాస్తారా? ఆ సరస్వతి దేవి నా నాలుక మీద రాసింది, నేను దాన్ని బయట తీసి రాస్తూ ఉంటాను. అసలు స్టోరీ అంటే ఏంటి? స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్లే అంటే? డైలాగ్స్, డైలాగ్ అంటే? డిస్కషన్, డిస్కషన్ అంటే? పద్యాలు, పద్యాలంటే? మాటలు, మాటలంటే? పాటలు. పాటలంటే? తంతే దండ్ల పెట్టి మీద పడ్డమంటే ఇద్దరా? ఒరే బాలుగా నువ్వు ఎంత 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 లక్కి వెళ్ళరా. హలో, అమెరికాలో ఉన్న కంపెనీని ఈజిప్ట్ షిఫ్ట్ చేయండి, ఆ రష్యా చైనాకి షిఫ్ట్ చేయండి. నేను మాట్లాడేది కార్ల కంపెనీ గురించి కాదు, విమానాల కంపెనీ గురించి. బాసు వచ్చింది నేనే. ఓ, నువ్వా? దా కూర్చో. నా పెళ్ళేంతవరకు ఈ బిల్డప్లన్నీ తప్పవు. నీ పెళ్లి సరే, నా పెళ్ళెప్పుడు? నువ్వు తలుపు కొట్టే ముందే మీ నాన్న ఎలా ఒప్పించాలి, నీ పెళ్లి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలని ఆలోచిస్తున్నా. నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు. అంత తేలిగ్గా మా నాన్న ఒప్పుకునేవారైతే నిన్ను పట్టుకోవాల్సిన కర్మ నాకేంటి? భయపడకు, రేపు నాకు పెళ్ళైందనుకో నేను కోటీశ్వరం అయితా. నీ లవర్ నా చెల్లెలుగా దత్తత తీసుకుంటా. ఆటోమేటిక్ గా ఆవిడ కూడా కోటీశ్వరాలు అయింది. మీ నాన్న ఢమాల్మని మీ పెళ్లి ఒప్పుకుంటాడు. మా నాన్న గురించి నీకు అర్థం కావట్లేదు. ఆహా, ఇంతమందిని చూసా. ఆయన క్యారెక్టర్ ఏంటో ఓ చిన్న ఉదాహరణ చెప్తాను విను. చెప్పు. ఇదిగోండి. నా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశారా? కార్లో సామాన్ పెట్టించేసాం సార్, ఢిల్లీలో రూమ్ బుక్ చేసాం. ఇవి మీ ఫ్లైట్ టికెట్స్. మన అబ్బాయికి మన వంశానికి తగిన కోడల్ని చూడటానికి వెళ్తున్న ఈ శుభ సమయంలో నువ్వు నాకు ఎదురొస్తే బాగుంటుంది. అలాగే. అయ్యగారు అయ్యగారు అయ్యగారు, దయచేసి ఈ రోజు మీరు ఊరెళ్ళదు. ఎందుకురా? రాత్రి నిద్రలో కలొచ్చింది, మీరు ఎక్కిన ఫ్లైట్ కూలిపోయిందట అయ్యగారు. వెళ్ళకండి సార్, నా ఎడంకన్ను కూడా అదులుతుంది. వద్దండి, నాకేదో భయంగా ఉంది. ఈ రోజు మీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోండి. ఏం పర్వాలేదు, ఇది కేవలం కలే కదా. దాంతో మా నాన్నగారు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారు. ఓహో, ఆ తర్వాత నిజంగానే ఫ్లైట్ కూలిపోయింది. అమ్మో, దాంతో మా నాన్నగారు ఆ వాచ్మెన్ ఏం చేశారో తెలుసా? బ్రహ్మాండంగా సన్మానం చేసి ఉంటాడుగా. మ్మ్హ్. లేదు, వాడిని ఉద్యోగంలోంచి పీకేశారు. పీకేశాడా? ఎందుకు? నువ్వు నైట్ వాచ్మన్వి, రాత్రింటికి కాపలా కాయాల్సింది మానేసి నిద్రపోయి కలలు కన్నావు. నువ్వు డ్యూటీ సరిగా చేయలేదు కాబట్టి నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నా. అయ్యా, ఇది అన్యాయం, అక్రమం. అదే మరి మా నాన్నగారి క్యారెక్టర్ అంటే. మీ నాన్నగారి ప్రాణాలు కాపాడి మేలు చేసిన ఆ వాచ్మెన్ ను ఉద్యోగం నుంచి తీసేస్తాడు. అయితే ఏంటి, వాడికి మా నాన్నగారు చెక్ ఇచ్చారు. చెక్క? నా ప్రాణాలు కాపాడడానికి చెక్ తీసుకో. అయ్యగారు, ఈ చెక్ మీద ఏం రాసలేదు. నా ప్రాణం విలువ నాకు తెలియదు, నువ్వే రాసుకో. మీ ప్రాణాలకు విలువ కట్టేంత గొప్పవన్నా బాబు. నువ్వు నాకు నచ్చావురా. దీంట్లో 100 కోట్ల వరకు రాసుకోవచ్చు, ఎందుకంటే ఈ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నదే 100 కోట్లు. 100 కోట్లు? అయ్యో బాబోయ్, అంత డబ్బు వాచ్మెన్ కి ఇచ్చాడా? మా నాన్నగారి క్యారెక్టర్ ని అంత తక్కువ అంచనా వేయకు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆగో, అయ్యా, ఇంతకీ అసలు నీ కల్లో నేను ఎక్కడికి వెళ్తున్నాను? చిన్నరాజా వారికి పెళ్లి సంబంధం తేవడానికి. నీ కల్లోకి పెళ్లి కూతురు కూడా వచ్చిందా? వచ్చిందయ్యా. ఎవరు? ఎలా ఉంది? ఏ దేశపు యువరాణి? ఏ గొప్ప వంశానికి వారసురాలు? అలాంటిదేం లేదయ్యా, గుడిసెలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చిందయ్యా. లేరా? అయ్యా, ఇన్ని సంవత్సరాలుగా మా ఇంటికి కాపలా కాస్తూ నా వంశ చరిత్ర తెలిసి నా ఆశయాలు తెలిసి కూడా నా స్థాయికి తగ్గ కళ నువ్వు కనలేకపోయినందుకు ఈ 100 కోట్ల చెక్కుని 100 ముక్కలుగా చెప్పు. అయ్యా, చెంపరా? అయ్యా, అయ్యా, చెంపు. అయ్యా, అయ్యా, అయ్యో, చెప్పు. అయ్యో, చెప్పరా? చెంపు. చింపేద్దయ్యా, ఇదిగో అయ్యా, చింపేద్దయ్యా, కొట్టద్దయ్యా, నీ దండం పెడతాయ్యా, నీ కాలు మొక్కుతాయ్యా. చింపేశానయ్యా, 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 నీ దండం పెడతాయ్యా, నీ దండం పెడతాయ్యా, నీ కాలు మొక్కుతాయ్యా. ఓరి నాయనో, మామూలు క్యారెక్టర్ కాదు రోయ్. మరి నేను చెప్పేది కూడా అదే. కల్లో కూడా పేదమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే రెచ్చిపోయిన మా నాన్న నిజ జీవితంలో నా ప్రేమను ఒప్పుకుంటాడంటావా? నువ్వేం కంగారు పడు,
ఇలాంటి క్యారెక్టర్స్ ని డీల్ చేస్తేనే సిటీలో మన కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. ఇవన్నీ మనకు వేరు ముక్కతో పెట్టిన విద్య. నువ్వు నిశ్చింతగా ఉండు. అల్లుడు గారు లైఫ్ స్టైల్ దాకా వెళ్ళొద్దాం రండి. అలాగే మావయ్య గారు. ఎవడరా నా కారు కట్టొచ్చిన బేకార్ గాడు? నా కారు కడ్డొచ్చిన ఈ కుత్తేగాడు ఎవడు? వాడే నా భూగర్భ శత్రు కాబోయాలుడు. వాడే నా ఆగర్భ శత్రు కాబోయాలుడు. మర్యాదగా నా అల్లుడు కారు టైర్లకు దండం పెట్టు. నువ్వే వచ్చి మా అల్లుడు కారు టైర్ కింద దుమ్ముని బొట్టు పెట్టుకుని కాళ్ళదనం పెట్టు. నా వుడ్బీతో కయ్యానికి వస్తే మీరు ఈ లోకానికి గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. నా కాబోయే హస్బెండ్ తో పెట్టుకుంటే నీ బెండ్ తీసేస్తానే. నువ్వా ఎన్నాళ్ళకు దొరికావు? ఇన్నాళ్ళు ఎక్కడో ఉన్నావు అనుకున్నా. ఇక్కడున్నావా? నా చేతుల్లో అయిపోయావు. నా చేతిలో నువ్వైపోయావురా. చూస్తానుగా. అంకుల్ వీళ్ళతో మనకెందుకు? పదండి. హాయ్. హాయ్. మీకోసం ఎక్కడెక్కడో వెతికాను. ఏం చేస్తున్నారు ఇక్కడ? లొకేషన్ ఇన్స్పైర్ చేసింది. ఐఎమ్ థింకింగ్ అబౌట్ షార్ట్. మళ్ళీ మీ షూటింగ్ ఎప్పుడండి? ఏయ్ అది మన హనీమూన్ అయ్యాక. అంటే మన పెళ్లికి హీరోలు అందరూ వస్తారా? హీరోస్ ఏంటి, వాళ్ళ ఫాదర్స్ కూడా వస్తారు. నాగార్జున, చిరంజీవి. వాట్ థింకింగ్ అబౌట్ మీ? నా పెళ్లికి వాళ్ళు పిలవ పైన పరిగెట్టుకుని వస్తారు. ఎందుకంటే నాగార్జున చిరంజీవికి నేనంటే పిచ్చి పిచ్చి మ్యాట్ 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 మ్యాట్. రియల్లీ? యా. నీకు సీక్రెట్ చెప్పా? న్యూజిలాండ్ లో చిరంజీవికి బంగీ జంప్ నేర్పించింది నేనే. నాగార్జున్కి సైకిల్ చైన్లు లాగడం, రజనీకాంత్ నోట్లో సిగరెట్ వేసుకోవడం నేర్పించింది ఈయనే. ఐ కాంట్ బిలీవ్ దిస్. బలిదానమే నమ్మాలి. నువ్వేంటి ఇక్కడ ఊడిపడ్డావు? నీకు నాకు చాలా విషయాలు శత్రుత్వం ఉన్నా ఈ విషయంలో మాత్రం నువ్వు చాలా గ్రేట్. ఇతను చెప్పేది గ్యాసు సొల్లు అనుకుంటే మాత్రం పొరపాటే. చిరు, నాగ్, రజనీ విషయాలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం ఇతనికి చచ్చేంత ప్యాను. నా కళతో చూసా. రియల్లీ? ప్రతిదానికి రియల్లీ అంటే రీజన్ ఏంటి అడగమే. సరే అడిగాను, ఎందుకు? చేతులు మిడిచి కార్లు పడించుకునే బ్రహ్మ విద్యను హీరో పవన్ కళ్యాణ్ నేర్పించింది ఇతనే. చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాడు కదా. నేను నమ్మను. అంటే ఇప్పటికిప్పుడు చేతులు మిడిచి కార్లు పోనించుకుంటే తప్ప నమ్మనంటూ, అంతే కదా? చేస్తాడే. నా లవర్ ఏంటో తన కెపాసిటీ ఒక్కసారి ఏంటండి 100 సార్లు చేస్తారు. చాలా కాలం అయింది కదా, ఈ మధ్యన కొంచెం టచ్ పోయింది. మీరు మొహాటం ఎలా అంటున్నారు? మీరు చేస్తారు, నాకు తెలుసు. రండి సార్, రండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గుర్తు చేయండి. రండి సార్. నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను రా. కార్లు నా చేతి నుంచి వెళ్ళవు, పక్క నుంచి వెళ్ళిపోతాయి. నీ గురించి నాకు తెలీదా? నేను నా ఏర్పాట్లు చేసుకున్నా. అడి చూడు. ఆడి ఈ రోజైతే తప్పించుకున్నాడు. ఆడిని వదిలిపెట్టను. ఆడి అంతు చూస్తా. నువ్వేంట్రా నా అంతు చూసేది తొక్క? సమయానికి కుక్క ఏడు వచ్చింది కాబట్టి బతికిపోయినరా రే. నా గంట తిక్కరేగిందంటే కళ్ళు ముద్దలు నిన్ను ముంచుకొద్దురెత్తరా. నేను నిన్ను కాల్చుకొని తినేసరా. నేను బీగానంటే పైన ఎముడు దొరిపోతారా డైరెక్ట్ పైగా. నేను నిన్ను ఒక తొక్కు తొక్కని పాతాల్లో కడికి వెళ్తారా. నువ్వు తొక్కి పాతాల్లోకి వెళ్ళిపోతావమ్మా. చక్ర చూద్దాం. నీకు దమ్ముంటే చక్రా. అసలు మీ ఇద్దరి మధ్యన గొడవ ఎందుకు వచ్చిందిరా? ఆడికి బోళ్ళని డబ్బులు ఇచ్చి నా పగ తీర్చరా అని చెప్పి ఒక ఇంటికి పంపిస్తే ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు. చీపో నేనే వదిలేసానాన్ని. నువ్వెందుకు గొడవ పడుతున్నాడుతో? ఆ కుత్తేగాడు నన్ను చాలా మోసం చేశాడు. ఓహో, ఆ నన్నే కాకుండా నిన్ను కూడా మోసం చేశాడా? ఏం చేశాడు చెప్తాను. మేమిద్దరం ప్రాణ స్నేహితులు. ఇద్దరు అనాథలు కావడంతో ఒకరికొకరు తోడుగా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం. ఒకే పన్ను కలిసి తినేవాళ్ళం, ఒకే టీ కలిసి తాగేవాళ్ళం. అంత మంచి ప్రాణ స్నేహితులు అంటున్నావు, ఎందుకు పేరు? మేమిద్దరం ఓ దారుణమైన తప్పు చేశాం. ఎవరన్నా మర్డర్ చేశారా? కాదు,
చెరో ₹10 పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాం. కొంటే మా బ్యాడ్ లక్ కొంత తగిలేసింది. హ, దాంతో అది నాకు కావాలని కొట్టేసుకుని ఉంటారు. మేము దానికోసం కొట్టుకోలేదు. మరెందుకు కొట్టున్నారు? ఎందుకంటే రేయ్, మన అదృష్టం కొద్దీ ఈ లాటరీ టికెట్ తగిలిందిరా. ఈ టికెట్ నువ్వే తీసుకోరా. చాలే ఊరుకోరా. నేను ఈ టికెట్ కొన్నదే నీకోసం. ఈ డబ్బు మొత్తం నువ్వు తీసుకుని హ్యాపీగా ఉండరా. లేదురా, ఈ టికెట్ లో ఉన్న డబ్బంతా నీదే. లేదురా, నీదే. అది కదరా, నేను చెప్పేది వినరా. ఈ మొత్తం డబ్బంతా తీసుకుని హ్యాపీగా సెటిల్ అయిపో. అంటే నేను చేతగాని వాడిని, ఈ డబ్బు లేకుంటే బతకలేనే కదా. అరే నేను జాదుండ్రా, ఎలాగోలా బతికేస్తా. కానీ నువ్వు అమాయకుడు, ఈ డబ్బంతా తీసుకుని హ్యాపీగా ఉండరా. నేను ఎలాగోలా బతికేస్తారా. నా ఆలోచన అంతా నీ గురించే. తీసుకో. అంటే నాకు నీ గురించి ఆలోచన లేదనేగా. వద్దురా, ఉంచేసుకో. వద్దురా, నువ్వే ఉంచుకోరా. తెక్కగా ఉందా, ఉంచేసుకో అని చెప్తున్నాను కదా. ఏరా వలసిందా, నువ్వే ఉంచుకోమంటుంటే. అరే చిన్నోడు, నేను చెప్తున్నాను కదా, ఉంచేసుకో. నువ్వే తీసుకో. వద్దురా, నువ్వే ఉంచుకో. నువ్వే తీసుకోరా. అరే, నువ్వు పెద్దోడివి కావాలి. వద్దురా నాకు. రేయ్, నీ చెప్తాను, తీసుకో. రేయ్, అంతా నీ వల్ల చెప్తారా సార్. అవును కదా, నీ వల్ల. అమ్మా ఆగమ్మా, నీ కనిపెడతా ఆగమ్మా. సమయానికి ఇదో తప్పేసేసింది. కనిపించమ్మా, అమ్మా కనిపించమ్మా. కనబడింది అక్కడ నీకు. ఇక్కడ కూడా లేదు. చెప్పేదవా, నీ కారణంగానే లాటరీ టికెట్ పోయింది. వెంటదవా, నీ వల్ల డబ్బు మొత్తం పోయింది. రేయ్, నీ సుఖం కోసం నేను త్యాగం చేస్తే నన్నే తిడతావా? నువ్వు బాగుపడరా, నాశనం అయిపోతావు. రేయ్, నీ బాగు కోసం నేను ట్రై చేస్తుంటే నన్ను నాశనం అయిపోతానంటావా? నువ్వు సర్వనాశనం అయిపోతావురా. రేయ్, నా మీదే చేసుకుంటావా? నువ్వు బాగుపడరా, నాశనం అయిపోతారా? రే, నువ్వే సర్వనాశనం అయిపోతావా? నువ్వే నాశనం అయిపోతారా? అరే, నువ్వు చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటావురా. నేనే గినక లేకపోతే నీ బతుకేమైంది తెలుసా? రేయ్, నేను కానీ లేకపోతే నీ బతుకు ఎప్పుడో ఈ చెత్తలో చెత్త అయిపోయేదిరా. నువ్వు పిచ్చి కుక్కవై రోడ్డు మీద తిరిగేవాడివిరా. నువ్వేరా బురదలే పంది అయిపోయాడివి. అరే, ఈ రోజు నుంచి నేను నీ ఫ్రెండ్ కాదు, నువ్వు నా శత్రువి. ఏంట్రా వాగుతున్నాను? ఏయ్! అలా మీ ఇద్దరు శత్రులయ్యాం. ఏదో మీ టైం బాండ్ లాటరీ తగిలితే తెంగరాదోళ్ళ కొట్టేసుకున్నారా? అదే మీ ఇద్దరు సగం సగం పంచుకుంటే ఈ బయట లక్షాధికారులు అయిపోతారు తెలుసా? మాకు లాటరీ తగిలింది ఎంతో తెలుసా? ఎంత? 100. 100? నా బొందలాగా ఉంది, 100 కోసం కొట్టేసుకున్నారా? 100 అంటే మీకు లెక్క లేకపోవచ్చండి, కానీ అప్పట్లో మాకు లక్షలతో సమానం. ఆ 100 లేక ఎన్ని రోజులు పస్తులు ఉన్నావో, ఎన్ని రాత్రులు ప్లాట్ఫామ్ నడుపుకున్నావో మీకేం తెలుసు? సర్లే అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండమ్మా. అది జరిగే పని కాదు. వాడి బాగు కోసం తాపిత్ర పడుతుంటే ఇన్నాళ్ళు పగలతో ప్రతీకారాలతో కొట్టుకునే వాళ్ళని చూశాను. ఫస్ట్ టైం త్యాగాల కోసం కొట్టుకునే వాళ్ళని చూస్తున్నాను. ఈ విషయం మీ ఇద్దరు మంగాలకి తెలిస్తే మెడపెట్టి ఇంట్లోంచి బయటికి ఎండతారు. మిమ్మల్ని తెలుసా నీకు? అది అయినా పర్లేదు. నీకు పర్లేదమ్మా, మళ్ళీ మేము పక్క కోసం ఇంకో బేవర్స్ గాడిని ఎత్తికి పట్టుకోలేం. ఓపికలు అయిపోయి ఇక్కడ అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వండి, లేకపోతే ఇద్దరిని శిరస్సు పిసికి చంపేస్తాను. ఇదే వార్నింగ్ వాడికి ఇవ్వండి. ఒప్పుకుంటారు సత్తామా బాబు? ఇస్తామమ్మా, ఇవ్వండి. బద్రి, బాలు, చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం కదరా, విడిపోయి చాలా నష్టపోయావు. అవునరా, ఆ రోజు ₹100 కోసం గొడవ పడ్డాం. అది 100 ఏళ్ళకి సరిపోయే గుణపాఠం నేర్పింది. ఆ రోజు మనకు తగిలింది చాలా చిన్న లాటరీ, కానీ ఈ రోజు మన జీవితాన్ని మార్చేసే పెద్ద లాటరీ. అవునరా, మళ్ళీ మనం ఇడిపోవడం నాకు ఇష్టం లేదురా. కలిసి ఉంటే కలదు సుఖం. ఐకమత్యమే మన బలం. ఇక మన మధ్య గొడవలు వద్దు. అవునరా, వేరు ముక్కలు అమ్ముకునే నిన్ను, బ్రోకర్ పని చేసుకునే నన్ను లక్కీగా లక్షాధికారుల కూతురు లవ్ చేశారు. మన విషయం వాళ్ళకి తెలియకముందే పెళ్లి చేసుకుందాం, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం. మన ఇద్దరిది ఒకటే లక్ష్యం, కలిసి ఉందాం, కోట్లకి వారసులు అవుదాం. థ్యాంక్ యూ బద్రి, థ్యాంక్ యూ.